హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ చూడండి, డివిజన్ ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎనీ నెంబర్ బై 5. సో ఇక్కడ మనకు న్యూమరేటర్లో ఏ నెంబర్ అని ఉండయి అన్నీ, డినామినేటర్లో మాత్రం 5 నెంబర్ ఉన్నప్పుడు దాన్ని ఈజీ వేలో ఎలా చేయాలో నేర్చుకుందాం. ఓకేనా. ఇక్కడ సింగిల్ డిజిట్ నెంబర్స్తో ఉన్నాయి, డబల్ డిజిట్ నెంబర్తో ఉన్నాయి, త్రిబుల్ డిజిట్ నెంబర్తో ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ డబల్ డిజిట్ క్వశ్చన్ 96 అండి. సో 96ని ఏం చేయాలంటే మళ్ళీ అదే నెంబర్ను అడిషన్ చేయాలి. 96 ప్లస్ 96 అదే నెంబర్తో అడిషన్ చేయాలి. సో 96 ప్లస్ 92 ఇక్కడ మనకి ఎంత ఆన్సర్ ఫస్ట్ అడిషన్ చేస్తే? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 192 ఈజ్ ద ఆన్సర్. మనకి ఇక్కడ డినామినేటర్లో ఓన్లీ 1 నెంబర్ ఉంది కాబట్టి ఒక నెంబర్ తర్వాత పాయింట్ యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది ఆన్సర్ ఏమవుతుంది మనకు? 19.2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ 8/5. సో ఫస్ట్ ఏం చేయాలి? న్యూమరేటర్లో ఉన్న నెంబర్ను అదే నెంబర్తో అడిషన్ చేయాలి. సో 8 + 8 = 16. సో ఇక్కడ డినామినేటర్లో ఓన్లీ 1 నెంబర్ ఉంది కాబట్టి మనకు 16 అంటే 1.6 ఈజ్ ద ఆన్సర్. ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి కదా. సో 1.6 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ త్రిబుల్ డిజిట్ నెంబర్ 123 + 123. న్యూమరేటర్లో ఉన్న నెంబర్ను అదే నెంబర్తో అడిషన్ చేస్తే మనకేమొచ్చింది? ఇక 246. సో డినామినేటర్లో ఒకే నెంబర్ ఉంది కాబట్టి మనకు ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే 24.6 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. ఇక్కడ మనకు ఆన్సర్స్ అన్నీ వచ్చేసినాయి కదా. ఇప్పుడు 3 ప్రాబ్లమ్స్ చేసినాం. ఈ లాజిక్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ 6/5. ఈ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.